వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్రారెడ్డి గారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ఏమున్నాయి ఇప్పుడు ప్రెసెంట్? గత 3 నెలల నుంచి మార్కెట్ పెరిగిందని చెప్పి కూడా మార్కెట్ వర్గాల్లో ఒక చర్చ అయితే మొదలైంది. సో అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి, ఇదే అంశంపై మనతో కూడా మాట్లాడుతున్నారు. సో నమస్తే అండి. నమస్తే ఎలా ఉన్నారు? ఫైన్ అండి. హౌ ఆర్ యు అండి? చాలా సందర్భాలు మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నా ఉన్నాం. ఈసారి కొంచెం మన రియల్ ఎస్టేట్ పరంగా కూడా డిఫరెంట్ గా వెళ్దాం అని చెప్పి కూడా కొత్తగా ప్లాన్ చేసాం ఒకటి. సో మీరు చెప్పండి, అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? చాలా మంది ఎప్పటి నుంచో చెప్తున్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయండి, భూమి కొనండి, భూమి కొన్న వాళ్ళు ఎప్పుడు మోసపోలేదని చెప్పి అంటూ ఉంటారు. సో ఒకప్పుడు అది అనేది బాగానే వర్కౌట్ అయింది, కానీ ఈ మధ్యకాలంలో కాస్త ఏదైనా ల్యాండ్ కొనాలంటే మనకు 100 లిటిగేషన్స్ పెట్టుకోవచ్చు. అవును. సో ఏంటి అసలు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇప్పుడు చూడండి, బేసిక్గా ఫస్ట్ మీరు అడిగారు చూడండి, రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని. దీనికి రీజన్ నేను చెప్తాను. దాని తర్వాత ఇటువంటి ప్రోడక్ట్స్ ఇన్వెస్ట్ చేయాలని కూడా చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళ దగ్గర కొంత ఫండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంతే కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్, 1 కోటి రూపాయలు వాళ్ళు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 1 కోటి రూపాయల్లో దాదాపు 7% రిటర్న్స్ వస్తుంది వాళ్ళకి. అంటే కోటికి 7 లక్షల రూపాయలు సంవత్సరానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అదేవిధంగా ఒక మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే 10% ఈజ్ ద అష్యూర్డ్ రిటర్న్స్ అండి. 10% అంటే కొంచెం ఎఫ్డీ కన్నా ఎక్కువ వస్తుంది, బట్ లాంగ్ టర్మ్. అంటే ఈ స్టాక్స్లోని మనం వెంటనే ఇన్వెస్ట్ చేసి మనీ విత్డ్రా చేసుకోవాలంటే కష్టం. ఈ మ్యూచువల్ ఫండ్స్లోని లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. సో అదొక రకమైన ఇన్వెస్ట్మెంట్. గోల్డ్లో మీకు తెలిసిందే, చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోల్డ్లో కూడా దాదాపుగా 12-13% రిటర్న్స్ వస్తున్నాయండి ఇప్పుడు మార్కెట్లో. ఎందుకంటే గోల్డ్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రెడీ ప్రొడక్ట్. ఈ కామోడిటీస్ ఎక్స్చేంజ్ ఉంటుంది చూసారా, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ బాగానే వస్తున్నాయి. సో ఇవంతా మనకి 7-15% లోపలే ఉంటాయండి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. దానికి మించి మనకి రిటర్న్స్ కావాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఓన్లీ ద ప్రొడక్ట్ అండి. గోల్డ్ రేట్ పెరుగుతుందండి, బట్ మళ్ళీ చూడండి, ఒకప్పుడు నాకు తెలిసి నేను ఫస్ట్ గోల్డ్ కొన్నాను మా మదర్కి, అప్పుడు 1000 రూపీస్ ఉండాలండి. సో ఈరోజు ఆల్మోస్ట్ 7000 టచ్ అయింది. సో పెరుగుతుంది, నేను లేదంటలేదు, బట్ నేను చెప్తుంది ఎప్పుడు 2009లో కొన్నానండి. 2009-2008 అనుకుంటాను, ఆ రేంజ్లో కొన్నాను. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 17 years. సో యావరేజ్గా రిటర్న్ చూసుకునే మనకి అంతే వస్తుందండి. మన 15% రిటర్న్స్ వస్తుంది. మనం బేసిక్గా రిటర్న్స్ అంటే కాంపౌండ్ చేసుకుని వెళ్ళాలండి. ఇట్స్ నాట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ చేసుకొని వెళ్తే ఆ 15% రిటర్న్సే ఉన్నాయి గోల్డ్కి. బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను మా ఊర్లో ఒక ల్యాండ్ కొన్నాను, 2010 ఆ రేంజ్లో కొన్నానండి. 1,30,000 కొన్నానండి, ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ అంతా కలిపి. నేను అమ్మినప్పుడు దాదాపుగా 12 lakhs వచ్చాయండి నాకు. ఎప్పుడు అమ్మాను? 2000 నేను నా ఫ్లాట్ కొన్నప్పుడు మనీ అవసరం ఉంటే అమ్మానండి. అది 2019లో అమ్మానండి. సో 9 yearsలో నాకు చూడండి ఎంత రిటర్న్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 1200 times రిటర్న్ వచ్చిందండి. 1200% రిటర్న్స్ వచ్చింది, నాట్ టైమ్స్. సో రియల్ ఎస్టేట్లో ఈ విధంగా చూస్తే నాకు ఐ గాట్ మోర్ దెన్ 30% రిటర్న్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దిస్ ఈజ్ వాట్ ద ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీకు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తే, బట్ ప్రోడక్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలండి. ఎక్కడ ఫ్యూచర్ డెవలపింగ్ ఏరియా మనం ఐడెంటిఫై చేసి మనం ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మనకి రిటర్న్స్ బాగానే వస్తాయండి. సో అగైన్ లొకేషన్ మ్యాటర్స్. సపోజ్ ఫ్యూచర్లో ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, ఈరోజు ఫండ్స్ అంటే ఈరోజు గజం రేట్ తక్కువ ఉంది, ఒక 500 గజాలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 15,000 వేసుకుందాం, అంటే 75 లక్షలు పడుతుంది ఒక 500 గజాలు కొంటే. బట్ డెఫినెట్లీ ఫ్యూచర్ అంటే ఒక 5-6 years అనుకుందాం, అక్కడ ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, ఎంప్లాయీస్ ఉంటున్నారు, మనం కూడా అమ్మినా కూడా మంచి రిటర్న్ వస్తుంది. లేదు మనం హౌజెస్ కన్స్ట్రక్ట్ చేసుకుని మనకు రెంటల్ వాల్యూ వస్తుందండి. సో దట్ ఈస్ వాట్ ద ఇన్వెస్ట్మెంట్. బేసిక్గా రియల్ ఎస్టేట్ చాలా వరకు నేను చూశానండి, రిటైర్మెంట్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్ కింద వాడతానండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈరోజు 40 years అండి, ఒక 20 years తర్వాత నేను రిటైర్ అవ్వబోతున్నాను. సో ఈ 20 yearsలో వాట్ ఈస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్? ఒకప్పుడు పెన్షన్స్ వచ్చేవండి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ రావటం లేదు.
ఈరోజు నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా జాయిన్ అయినా నాకు పెన్షన్ రాదండి. సో ఫ్యూచర్లో ఒక పెన్షన్ రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకే, అంటే మీకు ఇందాక చెప్పాను చూడండి, ఫ్యూచర్లో గ్రో అయిన ప్లేస్ ఒక 500 గజాలు తీసుకున్నాం. సో ఒక 10-12 ఇయర్స్ తర్వాత ఒక గ్రూప్ హౌసింగ్ మనం కన్స్ట్రక్ట్ చేసాం, ఒక 12 to 15 హౌజెస్. సో యావరేజ్గా 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు రెంట్ వస్తుందండి అది. సో ఇట్స్ లైక్ రిటైర్మెంట్ పెన్షన్ అనుకోవచ్చు మనం. అటువంటి ఆప్షన్స్ కూడా రియల్ ఎస్టేట్కి ఉందండి. నో అదర్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఆ రిటర్న్స్ వస్తే మనీ తీసుకుంటాం తప్ప ఇన్కమ్ లాంగ్ టర్మ్ ఇన్కమ్ కింద రాదు మనకి. ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా, ఫిక్స్డ్ డిపాజిట్ వస్తుంది కానీ నామినల్. గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, పెన్షన్ ఫండ్స్ ఉన్నాయి, కానీ ఇంత రిటర్న్ రాదండి. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ అండి. బట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద లొకేషన్, ఫ్యూచర్ డెవలప్ ఎక్కడ అవుతుంది, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా మనకి రిటర్న్స్ వస్తాయి అనేది మనం చూసుకోవాలండి. మధ్యకాలంలో లేఅవుట్స్ విచ్చలవిడిగా లేఅవుట్స్ చేస్తున్నారు. ఎస్, గతంలో ఎంత లేదు, టాప్ కంపెనీస్ మాత్రమే లేఅవుట్స్ చేసి సేల్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎవరు పడితే లేఅవుట్స్ చేస్తున్నారు. సో అసలుకి ఒక మంచి లేఅవుట్ ని ఎలా గుర్తించాలి? ఎస్, ఏంటి ఏం చెప్తారు? ఎస్, చూడండి, ఒక గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏ విధంగా లేఅవుట్, ఆ లేఅవుట్ లో అసలుకి గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం ఆ లేఅవుట్ లో ఏమేమి మనకు ప్రొవైడ్ చేయాలి కస్టమర్ కి కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ముందు కస్టమర్ ఏం తెలుసుకోవాలి ఇక్కడ అనేది ఒక పాయింట్. చూడండి, అంటే ఈ రియల్ ఎస్టేట్ మన హైదరాబాద్ గురించి మాట్లాడదామండి ఈరోజు. రియల్ ఎస్టేట్లో ఈ గత 30-35 ఇయర్స్ నుంచి మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొదలైంది. అంటే లేఅవుట్స్ వేసి అమ్మడం అనేది మొదలైంది. ఓకే సార్. సో స్టార్టింగ్లో నాకు తెలిసిన లేఅవుట్స్ ప్రైవేట్ ల్యాండ్స్ అండి, ప్రైవేట్ బిట్స్ అంటారు. అంటే ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్కి ప్రాపర్ అప్రూవల్స్ ఏమి ఉండవు, వాళ్ళే ఒక ఆర్కిటెక్చర్ని పట్టుకొని ఒక లేఅవుట్ని డిజైన్ చేసి ప్రైవేట్ ల్యాండ్స్ కింద అమ్మేశారండి అప్పుడు చాలా మోసాలు కూడా జరిగాయి. కంపెనీ పేరు చెప్పకూడదు. వాళ్ళు ఏంటంటే ఒకే బిట్ని 3-4కి రిజిస్టర్ చేశారు. సో అట్లా చాలామంది మోసపోయారండి. దాని తర్వాత స్లోలీ జనాలకు అర్థమైంది. ఏమర్థమైందంటే ఒకవేళ మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలంటే దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ అప్రూవల్స్ ఉండాలని. సో అప్పుడులో హుడా అప్రూవ్ ఉండేదండి, హుడా ఉండేది అప్పుడు. ఇప్పుడు హెచ్ఎండి, ఒకప్పుడు హుడా. అదేవిధంగా పంచాయతీ లేఅవుట్స్ కూడా వేసేవారండి. అప్పుడు సిటీ అంటే మొత్తం ఉండేది కాదు, చిన్న సిటీ. ఎస్, అప్పుడు పంచాయతీ ఉండేదండి చుట్టూ. సో పంచాయతీ అప్రూవల్ కూడా తీసుకున్నారు. అప్పుడు కూడా మోసాలు జరిగాయి యాక్చువల్లీ. ఎందుకంటే అప్పుడు రిజిస్ట్రేషన్ అంతా మాన్యువల్ జరిగేది. ఇప్పుడు సిస్టంలో మనం ఒక యూనిట్ వేస్తున్నామంటే చూపించేస్తుంది, ఈ ఆల్రెడీ ఇది రిజిస్టర్డ్ సో అండ్ సో పర్సన్ రిజిస్టర్ అయిందని చూపిస్తుంది సర్వే నెంబర్స్తో పాటు. నాకు అప్పుడు ఇవేం ఉండేది, ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఉండేది కదండి. డాక్యుమెంట్ తీసుకెళ్తే రిజిస్టర్ చేసి ఇచ్చేసేవారు. సో అప్పుడు కూడా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ జరిగాయండి. సో చాలా వరకు జనాలు మోసపోయారు. సో స్లోలీ టెక్నాలజీ మనకు తెలిసిందే మారిందండి. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేయాలంటే వీ నీడ్ ఆధార్ కార్డ్స్, మన తంబు తీసుకుంటారు, మన ఐ క్యాప్చర్ తీసుకుంటారు. సో ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే మోసాలు జరిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. అయితే ప్రైవేట్ ల్యాండ్స్ తీసుకునే ముందు మనం 100 సార్లు చూసుకోవాలి, అది మనం రీవెరిఫై చేసుకోవాలి. సో నా సజెషన్ ఏంటంటే పాత లేఅవుట్లు ప్రైవేట్ ల్యాండ్స్ అయితే దయచేసి తీసుకోవద్దు, ప్రైవేట్ ల్యాండ్స్. దాని తర్వాత ఇప్పుడు మనకు తెలిసిందే హెచ్ఎండి. అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక ల్యాండ్ కొంటున్నాం అంటే మన డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేసుకోవాలండి. మీకు ఒకప్పుడు ఇలా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయని చెప్పాను. అది మనకి ఎక్కడ తెలుస్తుంది? మనకి రిజిస్టర్ ఆఫీస్లో తెలిసిపోతుంది. ఒక ల్యాండ్ 2-3 రిజిస్ట్రేషన్ అంటే తెలిసిపోతుంది మనకి. సో అది ఫస్ట్ మనం లీగల్ చూపించుకోవాలి. దాని తర్వాత ఆ పర్టికులర్ ల్యాండ్కి ఎల్ఆర్ఎస్ పే అయిందా లేదా కూడా చూసుకోవాలి మనం. ఎల్ఆర్ఎస్ పే అయిందంటే వేరే సేఫ్ సైడ్. ఓకే అండి. సో ఇవన్నీ చూసుకోవాలి, ఒక లీగాలిటీ పాయింట్ ఉంటుంది. ఈరోజు రేపు ఏంటంటే అవన్నీ అవసరం లేదు మనకి. డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ మనం అప్రూవల్ తీసుకుంటున్నామంటే సో వాళ్ళు ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మోసాలు ఎక్కువ చేశారు, ఇప్పుడు అలా లేదు ఆ సిచ్యువేషన్. ఇప్పుడు జెన్యున్గా లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నారు జనాలు కూడా. చాలా అప్డేటెడ్ అయ్యారండి. సో అంత ఈజీగా తీసుకోవటం లేదు, వాళ్ళు చాలా వెరిఫై చేసి తీసుకుంటున్నారు. ఈవెన్ ఒక 2-3 అడ్వకేట్స్కి చూపించే ప్రాపర్టీస్ కొంటున్నారు. పోతే పోయింది ఒక 20-30 వేలని. సో నా అవేర్నెస్ వచ్చింది ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని.
అదేవిధంగా రేట్లు కూడా బాగానే పెరిగాయండి. సో మనం చూసుకోవాలి, పంచాయతీ ఈరోజు రేపు పంచాయతీలు లేవండి. డిటీసీపీ కానీ హెచ్ఎండి కానీ కొంటున్నారు జనాలు. సో డిటీసీపీ హెచ్ఎండి ఎక్కడ కొంటున్నాం అనేది మనం చూసుకోవాలి. డాక్యుమెంట్ ఇంకొకసారి వీలైతే ఒకసారి మనం లీగాలిటీ చూపించుకొని తీసుకోవడం బెటర్ అండి. సో చాలా మంది కూడా అడుగుతున్నారు, అంటే రియల్ ఎస్టేట్ లో అంటే అందరూ మోసపోరు, కొంతమంది మోసపోతూ ఉంటారు. సో అత్యాశ పోయో లేకుంటే తప్పైతే చేయరు, ఎవరు డబ్బులు పెట్టేటప్పుడు కావాలని ఎవరు మోసపోవడానికి అయితే ప్రయత్నించదు కదా. కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే ఇప్పటికీ ఆ కేసులు ఏంటో తెలియక చాలా మంది డబ్బులు పోయి పరువు పోయి చివరికి కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. ఇప్పటికీ అవుతుందో కూడా తెలియని పొజిషన్, ఒక రకమైన మోసం మనం ఇప్పుడు వరకు చూసాం. అంటే భవిష్యత్తులో ఏంటంటే మొత్తం డిజిటలైజేషన్ అయిపోతుంది కంప్లీట్ గా. సో అంటే ఇక ముందు కూడా ఏంటంటే మోసాలు జరగవు అనేది అబద్ధం. సో ఇప్పుడు అంతా ఏంటంటే టెక్నాలజీ అంతా వాడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి మోసాలు జరిగే అవకాశం ఉంది. వన్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసి మనం మోసపోతే పరిస్థితి ఏ విధంగా ఉండదు ఒకసారి గురించి. ఎస్ ష్యూర్. ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి. సో ఒకప్పుడు ఏం జరిగిందంటే రిజిస్ట్రేషన్స్, ఒక ల్యాండ్కి 3కి 4కి రిజిస్ట్రేషన్, ఈవెన్ 10 రిజిస్ట్రేషన్స్ కూడా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయండి. ఎస్ అయ్యాయి. ఇవన్నీ అప్పుడు వెరిఫై చేసే ఆప్షన్ లేదండి అప్పుడు. అయితే ఇప్పుడు లేటెస్ట్ మోసాలు ఎట్లా జరుగుతున్నాయంటే ప్రీ లాంచ్ పేరు మీద జరుగుతున్నాయండి. అయిపోయింది బట్ స్టిల్ బేసిక్గా ఇప్పుడు ప్రీ లాంచ్ని కొత్త టెక్నాలజీ కింద వాడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అని. సో ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బిల్డర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేనేం చేస్తానంటే ఒక 10 ఎకరాల ల్యాండ్ని కొంటున్నాను. 10 ఎకరాల ల్యాండ్కి నేనేం చేస్తాను, 10 లక్షలు అడ్వాన్స్ ఇస్తాను. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి జస్ట్ నేను దానికి ఏమంటారు టెంపరీ అగ్రిమెంట్ చేసుకుంటాను. టెంటేటివ్ అగ్రిమెంట్ అంటారు. అంటే అది పనికిరాదు. అది ఏదో నేను మీకు కన్ఫర్మ్ చేసుకుంటున్నాను, కొంత పీరియడ్లో మీకు అమౌంట్ పే చేస్తాను అనుకున్న అగ్రిమెంట్ అది. ఆ అగ్రిమెంట్ వ్యాలిడ్ కాదు. సో దానికి బేస్ చేసి మార్కెట్లోకి వెళ్ళిపోతారండి జనాలు. టెంటేటివ్ అగ్రిమెంట్ చూడండి, ఇప్పుడు నా ఉద్దేశం కరెక్ట్గా ఉంది, పర్వాలేదు, టెంటేటివ్ అగ్రిమెంట్ అయినా మార్కెట్లోకి వెళ్ళి నేను ఆ ప్రోడక్ట్ని డెలివర్ చేస్తానని ఉద్దేశం ఉంటే పర్వాలేదు. బట్ నేనేం చేస్తానంటే ఆ 10 లక్షల్ని నేను మార్కెట్లో చూపించి ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నాను, మిగతా పేమెంట్ రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి ఒక 20-30 మంది ఎంప్లాయీస్ని పెట్టి లేకపోతే ఏజెంట్ని పెట్టి నేను ఫండ్స్ని పూల్ చేసుకుంటాను. ఇప్పుడు ఫండ్స్ ఎక్కడ అంటే వాళ్ళు అంటే చూస్తారు, ల్యాండ్ బాగుంది, మంచి లొకేషన్లో ఉంది, పర్లే అగ్రిమెంట్ చేసుకున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ టోకెన్లు అడ్వాన్స్లు కట్టి మొత్తం 100% పేమెంట్లు చేసి తక్కువగా వస్తుంది కదా. ఇప్పుడు నేను ఫండ్స్ పూల్ చేస్తున్నానంటే మార్కెట్ వాల్యూలో అమ్మలేను. నేను ఒక 10,000 ప్రోడక్ట్ నేను 10,000 రూపాయల ప్రోడక్ట్ నేను 6-7,000కి అమ్మితేనే జనాలు 100% పే చేస్తారు. నాకు నా ఉద్దేశం బాగుందంటే 100% నేను అది అంటే ల్యాండ్ అమౌంట్ పే చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఐ కెన్ డెవలప్. బట్ కొన్ని సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు చేయనివ్వండి. అంటే నేను అనుకున్న టైంకి ఇప్పుడు ల్యాండ్ ఓనరు ఒక 3 months టైం ఇస్తారు మనకి. బట్ 3 monthsలో నేను సర్ప్లస్ సేల్స్ చేయలేకపోయాను, నాకు ఫండ్స్ రావు. అప్పుడు ల్యాండ్ ఓనర్ నుంచి ప్రెజర్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే అటుకి ఇటుకి కాకుండా ఉంటారనమాట. సో ఇవన్నీ చూసుకోవాలండి, ఫినాన్షియల్ స్టేటస్ చూసుకోవాలి. ఒక బిల్డరు, ఒక డెవలపరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడంటే అసలు డెవలపర్ ఎవరు, ఆయన పాస్ట్ హిస్టరీ ఏమిటి, ఆయన ఫినాన్షియల్ స్టేటస్ ఏమిటి, స్టెబిలిటీగా ఉందా లేదా, హీ కెన్ ఇప్పుడు సేల్ అయిపోయినా ఆయన కన్స్ట్రక్ట్ చేయగలడా లేదా, డెవలప్మెంట్ చేయగలడా లేదా అనేది చూసుకోవాలండి. ఇప్పుడు అందరూ ఈరోజులో బిల్డర్ అవ్వడం అంటే చాలా కష్టం. ఒకప్పుడు వాల్యూ తక్కువ ఉండేది కాబట్టి మనం అపార్ట్మెంట్ కడితే 800 to 1,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఖర్చు పెడితే మనం అపార్ట్మెంట్స్ కట్టేసేవాళ్ళం. ఈరోజు మంచి అపార్ట్మెంట్ కట్టాలంటే మినిమం 1,800 రూపీస్ కావాలండి. ఈవెన్ 2,000 కూడా అవుతుంది పర్ ఎస్ఎఫ్టీ. సో నా ఫినాన్షియల్ స్టెబిలిటీ చూసుకోవాలి. నేను అఫోర్డబుల్, నేను ఒకవేళ నాకు సపోజ్ ఒక 100 ఫ్లాట్స్ కడుతున్నాను, సో ఒక 10-20 సేల్ అయ్యాయి అంటే నేను ఆపకూడదు, ఐ షుడ్ బి ప్రిపేర్డ్ అనమాట. సో అవి కూడా చూసుకోవాలి. సో పెద్ద పెద్ద బ్రాండ్స్ అంటే నో నీడ్ టు లుక్ అండి. బట్ కొన్ని బి సెగ్మెంట్, సి సెగ్మెంట్ బిల్డర్స్ ఉంటారు చూసారా, మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అది అగ్రిమెంట్ ఏ స్టేజ్లో ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకున్నా, నాకు అడిగితే ల్యాండ్ రిజిస్టర్డ్ అయింది అంటే ఇట్స్ సేఫ్ సైడ్ అండి. లేదు అంటే చూడండి, బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 500 గజాలు కొంటున్నాను, ఆ ల్యాండ్లో యూ రిజిస్టర్ 1,000 స్క్వేర్ యార్డ్స్.
మీకు అర్థమైంది కదండి. సో నేనేం చేస్తాను, ఇప్పుడు నేను బిల్డర్ని, మీరు కస్టమర్ అనుకుందాం. సో మీరు 500 గజాలు నా దగ్గర కొంటున్నారు. నేనేం చేస్తాను, ఈ కొన్న ల్యాండ్లో ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ నేను మీకు రిజిస్టర్ చేయాలి. అప్పుడు కూడా మీరు ఫుల్ పేమెంట్ చేయొద్దండి. ఫస్ట్ 10% టోకెన్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ టైంలో మీరు 90% కట్టండి. దెన్ యు ఆర్ సేఫ్. సో గవర్నమెంట్ కూడా కొన్ని విషయాలు రియల్ ఎస్టేట్ లో చాలా మార్పులు కూడా తీసుకొని వస్తుంది. రేరా సర్టిఫైడ్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎస్. సో ఏం సార్ రేరా సర్టిఫైడ్ ఉన్న ఏజెంట్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తే ఏంటి లాభాలు ఏంటి? ఇప్పుడు రేరా ఏజెంట్ అనుకోండి, కేర్ టేకర్ లాంటిదని చెప్పొచ్చు. అయినా ఒక ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రేరా ఏజెంట్ని, నా త్రూగా మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు, వాట్ ఎవర్ ప్రాపర్టీ ఇట్ ఈస్, ప్లాట్ అవ్వచ్చు, ఫ్లాట్ అవ్వచ్చు, విల్లా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒక ప్రాపర్టీ తీసుకుంటే నేను నా దగ్గర కొన్నారు కాబట్టి నేను మీకు 5 years నేను సర్వీస్ ఇవ్వాలి. మీకు సర్వీస్ అంటే ఎప్పుడు రావడం మీకు సర్వీస్ అట్లా కాదు. ఏవైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే ఐ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యూ 5 years. ఎస్, నేను మీకోసం అక్కడ స్టాండ్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి నేను రావాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. లేదా రేరా సర్టిఫికేట్ ఎందుకండి మనకి? ఒకవేళ మీరు అన్నట్లు రేరా సర్టిఫికేట్ ఏజెంట్ దగ్గర మనం కొన్నాం అనుకోండి, మీరు అన్న 5 years వరకు మనకి రెస్పాన్సిబిలిటీ ఉంది. అతను పట్టించుకోకపోతే మీరు మన జాగ్రత్త అండి, మనం ముందే రాయించుకోవాలి ఆయన తిరుగుకున్నట్టు. ఓకే, మనమే ముందు అగ్రిమెంట్ లో రాయించాలి. ఎస్, ఆయన త్రూగా తీయించుకున్నాడు అంటే అటు డౌట్ వస్తాయి మనకి. ఇప్పుడు చూడండి, ఆయన త్రూగా కొన్నాం అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ కొంటున్నప్పుడు, ఒక అపార్ట్మెంట్ కొంటున్నాం అనుకోండి, నా త్రూగా ఏజెంట్, ఒక రేరా సర్టిఫైడ్ ఏజెంట్ త్రూగా మీరు కొంటున్నారు అనుకోండి, ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్లో నా పేరు మెన్షన్ ఉంటుంది, నా త్రూగా తీసుకున్నట్టు. సో యువర్ సేఫ్ సైడ్, నాట్ అన్ ఇష్యూ. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే రేరా అంత పట్టించుకోరు. వీలైతే చిన్న నోట్ రాయించుకోండి. ఇప్పుడు ఏజెంట్స్ 1.5% 1% తీసుకుంటారు. తీస్తున్నప్పుడు ఒక నోట్ రాయించుకోవడంలో తప్పులేదు. మధ్యకాలంలో ఏంటంటే మీరు అన్నట్టు లేఅవుట్స్ వేస్తున్నారు, ఏదో ఒక జిఎంని ఏజిఎంలో పెట్టి దాని కింద మళ్ళీ ఒక 10 మంది ఎంప్లాయీస్ పెట్టి రకరకాల మార్కెటింగ్ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎంతవరకు సేఫ్ సార్ అది? అంతా అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ఇలాంటి కంపెనీస్ ఎంతవరకు సేఫ్ అంటారు? చూడండి, అదే మీకు అందరూ తప్పు చేస్తాను కదా. అవును, సో దాన్ని ఎట్లా చూడాలి? అది మనం చూసుకోవాలండి. ప్రాపర్ అప్రూవల్ ఉన్న ప్రాజెక్టే చేయండి. హెచ్ఎండిఏ ఉంది, రేరా ఉంది అంటే పర్వాలే. బట్ మనం ఏంటంటే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకుండా అసలు మార్కెట్ కండిషన్ ఏముంది, ఆ ఏరియాలో రేట్స్ ఎంత ఉన్నాయని కూడా తెలుసుకోవాలి. మనం కొన్ని సర్వేస్ చేస్తుంటాం. బేసిక్గా ఒక ఏరియాలో ఎటువంటి ప్రాజెక్ట్కి ఎంత ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక పాయింట్ మిస్ అయ్యాం ఇందాక టాపిక్లో. అదేంటంటే ఎటువంటి ప్రాజెక్ట్ తీసుకోవచ్చు అని అడిగారు మీరు. ఓకే అండి. సో లేఅవుట్స్ అందరూ వేస్తారు లేఅవుట్. అంటే ఇప్పుడు చూడండి, నేను లేఅవుట్ వేశాను కానీ డెవలప్మెంట్స్ కరెక్ట్గా లేవు. చూడండి, బేసిక్గా డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. పార్క్స్ ఉండాలి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్క్స్ అయితే ఇచ్చేస్తారు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ క్లబ్ హౌస్ ఇవన్నీ కట్టాలి, లేకపోయినా పర్వాలేదు. ల్యాండ్ ఇచ్చేయాలి, దానికి ఒక పర్సంటేజ్ ఉంటుంది, ఆ ల్యాండ్ ఇచ్చేసేయాలి. సో ఈ నాకు తెలిసి 90% ప్రాజెక్ట్స్ అలాగే ఉన్నాయండి. ఒకప్పుడు ఏంటంటే ఈ హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ అప్రూవల్ ఇచ్చేసేవారు. అయితే డెవలప్మెంట్ సర్వింగ్ చేయక వదిలేశారు. అమౌంట్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేశారు, అయిపోయింది, బిల్డర్ ఫుల్ఫిల్ అయిపోయింది, డెవలప్మెంట్ చేయకుండా అట్లా వదిలేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ ఒక 10% ల్యాండ్స్ వాళ్ళు మార్ట్గేజ్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఆ ల్యాండ్స్ మీరు అమ్మలేరు, రిజిస్ట్రేషన్ చేయలేరు, రిజిస్ట్రేషన్ చేయలేరు. రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఏంటి, ఆ క్లారిటీ కావాలి. అంటే క్లియరెన్స్ తీసుకోవాలి, మీరు మార్ట్గేజ్ని రిటర్న్ చేసుకోవాలి మీరు. అంటే 100% డెవలప్మెంట్స్ చేస్తేనే వీళ్ళు రిలీజ్ చేస్తారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు యూ కెన్ రిజిస్టర్ దిస్ మార్ట్గేజ్ ల్యాండ్ అనమాట. సో దానికి ఏంటంటే వాళ్ళు ఒకటే చూస్తారు, డెవలప్మెంట్ రోడ్స్ కరెక్ట్గా కట్టారా లేదా, డ్రైనేజ్ వేసారు లేదా, ఎలక్ట్రిసిటీ వేసారు లేదా, అవన్నీ పార్క్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారు. బట్ చూడండి, ఇప్పుడు ఒక ఏరియాలో రకరకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు అడిగితే రేపు పొద్దున ఉండేటట్టుగా మనం ప్రాజెక్ట్ తీసుకోవాలండి. ఒక ల్యాండ్ కొంటున్నాం 200 గజాలు 300 గజాలు, ఫ్యూచర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు వస్తుందంటే ప్రాపర్ డెవలప్మెంట్స్ ఉంటే వస్తుందండి. అవును, సో 100 కిలోమీటర్లు దాటి వెళ్ళొచ్చు. బట్ లొకేషన్ స్పెసిఫిక్ అండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
జహీరాబాద్ దగ్గర నిమ్స్ ఉంది, సజ్జ్, అది ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. అగైన్ ఇటు బెంగళూరు హైవే దగ్గర మనకి ఇది ఉంది, ఏది పోలుపల్లి సజ్జ్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో వస్తుంది పోలుపల్లి సజ్జ్, అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో మనం ఫ్యూచర్ అంటే ఎటువంటి ఇండస్ట్రియలైజేషన్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఎంప్లాయీస్ ఉంటే కదండి. ఇప్పుడు ఢిల్లీ తీసుకుంది, ఒకప్పుడు ఢిల్లీ ఉండేదండి, ఇప్పుడు న్యూ ఢిల్లీ వచ్చింది, నోయిడా వచ్చింది, గుర్గాం వచ్చింది. సో అట్లా ఈ నోయిడా గుర్గాం ఎందుకు వచ్చిందంటే అక్కడ డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి, ఇండస్ట్రియలైజేషన్ వస్తున్నాయి కాబట్టి జనాలు అటు మూవ్ అవుతున్నారు. సో అలాగా అదేవిధంగా మన హైదరాబాద్ అనుకుంటే సాద్నగర్ ఈజ్ దర్ గుడ్ ప్లేస్ అండి, శ్రీశైలం హైవే అటు కొత్తూరు వరకు ఇట్స్ గుడ్ ప్లేస్ అండి. అగైన్ సంగారెడ్డి సదాశివపేట వరకు గుడ్ ప్లేస్, ఎందుకంటే అక్కడ చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఐఐటి ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అక్కడ. సో ఇట్లా కరీంనగర్ కూడా గుడ్, జనాం వ్యాలీ ఉంది, కరీంనగర్ హైవే దగ్గర ఇప్పుడు ఎక్కడండి లొకేషన్, మన తుర్కపల్లి దగ్గర జనాం వ్యాలీ ఉందండి. సో అక్కడ కూడా దాదాపు 1,00,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నది. ఇది కాకుండా ఫ్యూచర్లో ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో లొకేషన్ స్పెసిఫిక్, మనం 100 కిలోమీటర్లు వెళ్తున్నాం అంటే ఎందుకు వెళ్తున్నాం, అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏ విధంగా ల్యాండ్స్ గ్రో అవుతుందని మనం చూసుకోవాలి, సర్వే చేసుకోవాలి. ఎస్, ఇప్పుడు నేను చెప్తాను బేసిక్గా, బట్ ఆ డెవలప్మెంట్స్ రావాలి కదా. అది సో ఈ మధ్యకాలంలో మొత్తం డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది. చాలా మంది ఏంటంటే ఈ సోషల్ మీడియా వేదికగా కూడా ఎవరు నచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. సో పబ్లిక్ కూడా ఏంటంటే ఇవే నిజమే అనుకుని కూడా చాలా మంది వాళ్ళు నమ్మి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, తప్పు చేస్తున్నారని కాదు. సో ఇది ఎంతవరకు సేఫ్ అనేది నేను అడుగుతున్నాను. అంటే రీసెంట్ గా నాకు ఒక క్లయింట్ కలిసారు ఒక మీటింగ్ లో. సో తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో కమర్షియల్ స్పేస్ లో ఇన్వెస్ట్ చేయాలండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఉంటే మాకు కొంచెం గైడెన్స్ అని చేయించగలరా, ఎంత బడ్జెట్ అని చెప్పి 2 crores దాకా, 1.5 నుంచి 2 crores దాకా ఇన్వెస్ట్ చేస్తాను. అంటే నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, సో 2 crores ఇన్వెస్ట్ చేసే ముందు అసలు మినిమం అసలు కమర్షియల్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏందో కూడా తెలియకుండా ఎవరో చెప్తే ఇన్వెస్ట్ చేస్తాన దగ్గర నాకు ఎందుకో కాస్త ఏదనిపిస్తుంది. ముందు మినిమం మనం నాలెడ్జ్ తీసుకున్న తర్వాత, ఆ తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా ఎక్స్పర్ట్ని అడగాలి. మనం అసలు ఏం తెలియకుండా ఎవరైనా చెప్తే నేను ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నానని చెప్పే వాళ్ళకి ఇట్లా చాలా మంది ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు. సో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో చూసి చెప్పేదంతా నిజమే అనుకోని చాలా మంది కూడా ఈ మధ్యకాలంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. సో దీని గురించి మీరేమంటారు? చూడండి, మనం కూడా మన గురించి మనం మాట్లాడాలి. చూడండి, ఒకటే అంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ ప్రోడక్ట్ అండి. సో ఇప్పుడు అది మనం చూసుకోవాలండి. బేసిక్గా ఒక ప్రాపర్టీ కొనే ముందు, ఇప్పుడు మీరు కమర్షియల్లో కానీ రెసిడెన్షియల్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఫస్ట్ మార్కెట్ని స్టడీ చేయాలండి. ఎక్స్పర్ట్స్తో మీరు కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు బ్లైండ్గా ఈయన వీడియో చూశాను కాబట్టి ఈయన దగ్గర కొనాలని రూల్ ఏం లేదు. మీరు ఫస్ట్ అనలైజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు రుద్రారమో సంగారెడ్డిలో కొనాలనుకుంటాం, అసలు ఆయన దగ్గర ఎందుకు కొనాలి, అది కూడా పాయింటే కదండి. సో మనం ఆ ఏరియా సర్వే చేసి, ఏం ప్రాబ్లం లేదండి, మనం ఒక 10-20 ప్రాజెక్టులు చూస్తే మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. అసలు ఎంత కొనవచ్చు, బెస్ట్ ప్రైస్ ఏది, ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ ఎలాగ ఉంటుంది, కొన్ని రోడ్డుకి దగ్గరలో ఉంటాయి, కొన్ని రోడ్డుకి దూరంలో ఉంటాయి, దూరంలో ఉన్నాయి కూడా డెవలప్మెంట్స్ వస్తాయి, ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి. అవన్నీ చూసుకొని మీరు ప్రైస్ నెగోషియేట్ చేసి తీసుకోవచ్చండి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర కొనాలని రూల్ ఏం లేదు, మనం అనలైజ్ చేయాలి ఫస్ట్ మార్కెట్. ఓకే, వాళ్ళు కన్సల్ట్ చేసాం కదా, ఆంధ్రగా కొనాలి ఫీల్ అవుతారని అసలు అవసరం లేదండి, ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటాడు. సో మనం ఏంటంటే ప్రోడక్ట్ని అనలైజ్ చేయాలి, అసలు తీసుకోవచ్చలేదు, ఏ ప్రైస్ కొనాలి. ఒక 4-5 ప్రాజెక్ట్స్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, అంతే కదండి. పెరుగుతుంది ఎంత అండి, ఒక 5-6% పెరుగుతుంది. బట్ మనం సేఫ్గా ఉంటాం కదా. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, అంటే వాళ్ళ మార్కెట్లో ఫిక్స్ ప్రైస్ ఉండదు, ఏజెంట్స్ ఫిక్స్ చేస్తారు ప్రైస్. అంటే గజం మీద 5,000-6,000 పెట్టుకుంటారు మార్జిన్లో. అది చూసుకోవాలి మనం. అదే అందుకే అంటున్నాను, ఒక 5-6 ప్రాజెక్ట్స్ చూసామనుకోండి, మనకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు 20,000 రూపాయలు గజాన్ని కొనవలసిన ప్లాటు 25,000 కొంటున్నాం, ఎందుకు, ఆయన నమ్మేసి తీసుకుంటున్నాం, ఆయన ఎంతవరకు కరెక్ట్ రిలయబుల్ అనేది చూసుకోవాలి. అసలు రియల్ ఎస్టేట్ లో నమ్మకం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదండి రియల్ ఎస్టేట్ లో నమ్మకం అనే పదం ఎంతవరకు కరెక్ట్? సార్, రియల్ ఎస్టేట్ రియల్ కాదండి హానెస్ట్లీ చెప్పాలంటే. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఒక ఏజెంట్
అమ్ముతున్నారంటే మనీ కోసం అమ్ముతున్నారు. బట్ ఆయన ఇప్పుడు ఫ్యూచర్లో ఆ కస్టమర్ తరపున ఇంకొక 100 కస్టమర్లు రావాలి, మనకి రెఫరెన్సెస్ రావాలి, అంతే కదండి. ఆ ఏజెంట్ అనేవాడు ఆ కంపెనీలో ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. ఈ రోజు ఇక్కడ వర్క్ చేయొచ్చు, లేదంటే రేపు వైజాగ్ వెళ్ళొచ్చు, లేదంటే రేపు మార్కెటింగ్ గా బాగుంది అమరావతి అమరావతి వెళ్ళిపోతాడు, మన దగ్గర ఉంటాడు ఏజెంట్. ఈ రోజు చెప్పిన మాట అనేది రేపటి ఈ కమిట్మెంట్, ఈ రోజు ఇచ్చిన కమిట్మెంట్ రేపు అదే వాళ్ళు ముందుంటారు అనేది అబద్ధం. మీకు 100% వరకు ఇది నిజం, ఇందుకు ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఈ విషయంలో కూడా కొంత క్లారిటీ ఉండాలి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో మరి దీని మీద అదే నేను ఒకటే అంటానండి, అంటే బ్లైండ్గా మీరు నమ్మొద్దు. సో ఫస్ట్ అనలైజ్ చేయండి, ప్రోడక్ట్ అయితే అనలైజ్ చేయండి, మార్కెట్ని అనలైజ్ చేయండి. అసలు వాళ్ళు ఎంత మార్జిన్ ఇప్పుడు చూడండి, అందరు కష్టపడుతున్న మనీ కోసమేనండి. నేను ఏజెంట్స్ తప్పు అని అంటలేదండి, వాళ్ళు కష్టపడుతుంది మనీ కోసమే కదా. ఒక ప్లాట్ అమ్మితే కొంత అమౌంట్ సంపాదించుకుంటారు, అదే వాళ్ళు సోర్సెస్, ఇన్కమ్ సోర్సెస్. అలాగని దోచుకోవడం అనేది రాంగ్. కస్టమర్ పాపం మంచోడు కదా, వీడికి ఒక 5,000 గజం మీద వేసి దోచేద్దాం అంటే అది తప్పది, అంతే కదండి. రిలయబుల్గా ఆయనకు కావాల్సిన అమౌంట్ ఆయన తీసుకొని మిగతాది పర్లే క్లోజ్ చేయొచ్చు. బేసిక్గా మార్కెట్లో తెలిసింది ఎంత వస్తుంది అనేది, బట్ చూసుకొని చేయమని నేను సజెషన్ ఇస్తానండి. ఎక్కువ వద్దు, ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు కస్టమర్ అనుకోండి, నేను మీకు ఒక ప్లాట్ అమ్ముతున్నాను అనుకోండి, మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తే మీరు ఏం చేస్తారు, ఇంకో 4 రెఫర్ చేస్తారు, దట్ ఈస్ ఎనఫ్. నాకు ఉంటుందండి డెఫినెట్గా. ఏజెంట్ పట్టించుకోరు, అవగాహన లేదు. ఫ్లాట్ కొనిపించాడు, మీరు ఏజెంట్ అండి, నాకు కొనిపించారు, ఏదో ఇష్యూ అయింది, ఇప్పుడు మీరు నాకైతే తెలియదు అని చెప్పి మీరు ఏదో వాళ్ళని చెప్పి బయటకు వెళ్ళిపోవడం చూస్తూ ఉంటారు, అంతే. భవిష్యత్తులో మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు? మనం రెస్పాన్సిబుల్ అండి. ఇప్పుడు బేసిక్గా అది కోర్టు కేసు వరకు వెళ్తే ఏజెంటే మధ్యలో ఉంటాడండి కంపల్సరీ, ఎందుకంటే ఆయన త్రూగా డీల్ అయింది కాబట్టి ఆయన రెస్పాన్సిబుల్. అది దగ్గరుండి సాల్వ్ చేసి బయటకు వచ్చే రెస్పాన్సిబిలిటీ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పారు కాబట్టి ఈ కస్టమర్ దాంట్లో ఇన్వెస్ట్ చేశారు కదండి, అదర్వైజ్ ఆయన ఇన్వెస్ట్ చేయడు కదా. రాయించుకుంటున్నారు. 5 years అండి, 10 years కాదు కానీ 5 years బాధ్యత అయితే ఉంటుందండి. కరెక్ట్ అండి, సేఫ్ అది. ఇప్పుడు చూడండి, పర్సన్ని మనం గెస్ట్ చేయలేం, మంచోడా చెడ్డోడా లేకపోతే గెస్ట్ చేయలేం. ఎలాగంటే ముందు తెలుస్తుంది మనకి ఆయన బిహేవియర్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను అమ్మిన క్లయింట్స్ నా ఫ్రెండ్స్ అండి. ఒకప్పుడు క్లయింట్స్గా వచ్చారు, ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్. మేము అప్పుడప్పుడు మంత్లీ 2 monthsకి ఒకసారి మీట్ అవుతాం, ఫోన్లో మాట్లాడతాం, ఎలాగున్నారు అని మాట్లాడతాం, అప్పుడప్పుడు డిన్నర్స్కి వెళ్తాం. సో రిలేషన్షిప్ బట్టి ఉంటుందండి అది. ఆ రిలేషన్షిప్ ఎప్పుడు ఏర్పడుతుందంటే మీ మీద నమ్మకం వస్తేనే ఏర్పడుతుంది. సో నేను ఏజెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, కొంచెం రిలయబుల్గా ఉండండి, చీటింగ్ వద్దు మనకి. మనం ఇప్పుడు ఒక కస్టమర్ని మనం ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాం అంటే ఆయన ద్వారా మనం కొంత అమౌంట్ సంపాదిస్తున్నాం, ఆయన త్రూగా ఇంకా రిలేషన్షిప్ బాగుండి ఎక్కువ వద్దు, దోచుకోవద్దు. ఎంత రిలయబుల్గా అంత మీరు సేల్ చేయండి, డెఫినెట్గా ఆయన త్రూగా ఇంకొక 4-5 సేల్స్ గ్యారంటీగా వస్తాయి. డెఫినెట్గా 4-5 రెఫర్ చేసుకొని ఇంకొక 10-20 సేల్స్ ఎక్కువ చేసుకోవచ్చు అండి. అది ఇట్స్ ఎ గుడ్ మార్కెటింగ్ స్టాటిస్టిక్స్ అని చెప్పొచ్చు. రెఫరల్ మార్కెట్ ఎప్పుడు బాగుంటుంది ఏజెంట్స్కి. సో నాకు అడిగితే రిలయబుల్గా మంచి ప్రైస్ ఇప్పించండి, మీకు ఇంకా కస్టమర్స్ వస్తారు, అదే మీ ఫ్యూచర్ గ్రోత్ అవుతుంది. ప్రశ్న, లొకేషన్ వైజ్ మనం చూసుకున్నామంటే అసలు హౌసింగ్ రేట్లు ఎలా ఉన్నాయి అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఈ విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఓన్లీ హౌసింగ్ పర్పస్. హౌసింగ్ ఓకే. అంటే ఇప్పుడు చూడండి, మనం హైదరాబాద్ అనుకుంటే ఫస్ట్ వెస్ట్ అని అనుకుంటామండి. వెస్ట్లో అంటే ఆల్రెడీ ఈ రేట్లు బాగా పెరిగిపోయాయండి. కొండాపూర్ కానీ ఇవన్నీ బాగా రేట్లు పెరిగాయి. ఒక బెస్ట్ అని అనుకుంటే సరౌండింగ్స్ చూసుకోవాలి, ఒక 10 to 15 kilometer రేడియస్ చూసుకోవాలండి. 15 kilometers, ఒక 20 వరకు వెళ్ళొచ్చు పర్లేదు, ఎందుకంటే 20 kilometers జర్నీ ఈజ్ నాట్ ఎ బిగ్ జర్నీ. అంటే ఒక కామన్ మ్యాన్ అఫోర్డబుల్ హౌజెస్ అని అనుకుంటే ఒక 10 to 20 kilometers లోపల ఉన్న ప్రాపర్టీస్ మనకి అఫోర్డబుల్ ప్రైస్లో వస్తాయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మీరు వినుంటారు బేరంగూడ లొకేషన్. ఒకప్పుడు బేరంగూడలో 45 లక్షలకి విల్లా అమ్మడం చూశానండి.
45 lakhsకే విల్లా. ఇప్పుడు అదే విల్లా 1,80,00,000 2 కోట్లు రీసేల్ చేస్తున్నారు. ఓకే. ఎస్. ఒక బేరంగూడ వెళ్తే ఒకప్పుడు చిన్న రోడ్ ఉండేది. ఈ మధ్యకాలంలో బేరంగూడ ఏరియా కూడా బాగా అనిపిస్తుంది. ఏంటి డెవలప్మెంట్స్ ఏంటి? డెవలప్మెంట్స్ ఏం లేదండి, సిటీకి కొంచెం దగ్గరలో ఉంది. ఓకే. ఈ మన ఐటీ సెజ్కి అప్రోచబుల్, ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. ఇటు ఓఆర్ఆర్ నుంచి వెళ్ళొచ్చు, ఇటు బిహెచ్ఈఎల్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో అందుకే ఇప్పుడు ఒకప్పుడు అఫోర్డబుల్ అది, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చేసాయి చాలా. ఒకప్పుడు ల్యాండ్సే చూసేవాళ్ళం, హౌసెస్ అక్కడక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవి. ఈరోజు చూడండి అపార్ట్మెంట్స్, హైరైజులు కడుతున్నారు, రేట్లు పెరిగిపోయాయి అక్కడ. సో అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు హ్యాపీయే, ఎందుకంటే 5 years బ్యాక్ కొనే వాళ్ళకి 5 times పెరిగింది. ఇప్పుడు దే ఆర్ హ్యాపీ, వెరీ హ్యాపీ. సో అదే ఇప్పుడు బేసిక్గా మనం ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఫ్యూచర్ గ్రోత్ చూసే ఇన్వెస్ట్ చేయాలి, అంతే కదండి. పబ్లిక్ పెరిగితే ఆ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. సో బేరం కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో బాగానే గ్రో అయింది. ఈరోజు ఒకప్పుడు విల్లాస్ కొన్న వాళ్ళు ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్స్ కొనలేని పరిస్థితి బేరంగూడలో. సో నా సజెషన్ ఏంటంటే 10 to 20 kilometers రేడియస్లో ఒక మంచి లొకేషన్ని మీరు ఐడెంటిఫై చేయండి. డెఫినెట్గా మనకి 40-50 kilometer రేడియస్ వరకు మనకి డెవలప్మెంట్స్ అయితే వస్తాయి. బడ్జెట్ విల్లాస్ అనుకుంటే, బడ్జెట్ అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 1 crore నుంచి 1.5 crore పెట్టుకుందాం. లెస్ దెన్ 1 crore దొరకదు హానెస్ట్లీ. దొరుకుతుందంటే మనం కొంచెం చూసుకోవాల్సిన విషయం. 1 నుంచి 1.5 మధ్యన అనుకుంటే మనకి ఇటు పటాన్ చెరువు నుంచి ఇటు షామీర్పేట వరకు తీసుకోవచ్చండి. షామీర్పేట అంటే ఎస్, ఇప్పుడు గచ్చిబౌలి 50 minutesలో రీచ్ అయిపోవచ్చు. అంటే ఓవరాల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓవరాల్. ఇప్పుడు షామీర్పేటలో రీసెంట్గా మెట్రో కూడా అనౌన్స్ చేశారు. సో షామీర్పేటలో విల్లా తీసుకోవచ్చు, అక్కడ 1 కోటి రూపాయలు దొరికేస్తుంది. పటాన్ చెరువు సరౌండింగ్లో మనకి విల్లాస్ అంటే 1.5 1.60 దొరికేస్తాయండి. ఈ మధ్యన ఉన్న ప్లేసెస్ ఉన్నాయి చూసారా, ఇక్కడ మల్లంపేట, సుల్తాన్పూర్, ఎగ్జిట్స్ నేను మాట్లాడతాను. సుల్తాన్పూర్, మల్లంపేట, డుండిగల్, మేడ్చల్ మధ్యన ఉన్న ఎగ్జిట్స్ అండి. కొత్తగా వచ్చిన 4A మల్లంపేట అంతా విల్లా ప్రాజెక్ట్స్ అండి. సుల్తాన్పూర్ కూడా ఫ్యూచర్లో విల్లా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఇక్కడ డుండిగల్ కూడా విల్లా ప్రాజెక్ట్స్ అండి, కండిమైసమ్మ. మేడ్చల్ అంతా విల్లా, ఇప్పుడు అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. షామీర్పేటలో అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్. సో ఎగ్జిట్ దగ్గర ఎందుకు చెప్తున్నానంటే, సో దట్ యూ కెన్ రీచ్ యువర్ ఆఫీస్ సేఫ్లీ, ఈజీలీ, వితౌట్ ట్రాఫిక్, అండ్ యూ కెన్ కమ్ బ్యాక్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇప్పుడు షామీర్పేట అనుకుందాం. షామీర్పేటలో మనకు 1 కోటి రూపాయలకి విల్లా వచ్చేస్తుంది. కానీ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే మనకు డిస్టెన్స్ సపోజ్ సిటీ నుంచి వచ్చామనుకోండి ట్రాఫిక్ ఉంటుంది. సిటీ నుంచి కాకుండా ఓఆర్ఆర్ నుంచి వస్తే మనకి ట్రాఫిక్ ఉండదు, బట్ డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. ఆ డిస్టెన్స్ని బేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక 45-50 kilometers మనం ట్రావెల్ చేస్తున్నామంటే పర్ డే 50-100 kilometers ఫ్యూల్ ఖర్చు అవుద్ది. అది చూసుకోవాలి మనం. అంటే కొనేసాను విల్లా, కానీ తక్కువ రేట్కి వచ్చింది, 1 కోటి రూపాయలకి వచ్చింది విల్లా. బట్ ఫ్యూచర్లో ఇప్పుడు హైబ్రిడ్ మోడల్స్ ఎక్కువ ఉన్నాయండి. అంటే వారానికి 2 రోజులు అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు, బట్ డైలీ వెళ్ళే వాళ్ళకైతే కొంచెం ఛాలెంజ్ అండి అది. నెక్స్ట్ డుండిగల్ మేడ్చల్లో ఈరోజు విల్లాస్ కొనలేని పరిస్థితి, మేడ్చల్లో బాగా రేట్లు పెరిగాయండి. నెక్స్ట్ డుండిగల్లో ఒక మంచి విల్లా కొనాలనుకుంటే 1,25,00,000కి మనకి ఒక మంచి ప్రాజెక్టులు దొరుకుతుందండి. గేటెడ్ కమ్యూనిటీ విత్ గుడ్ అమ్యూనిటీస్ విల్లాస్ ఒక 1,25,00,000 1,30,00,000 దొరికేస్తుంది స్టార్టింగ్ ప్రైస్. సైజెస్ పెరిగితే రేట్ పెరుగుతుంది. అదేవిధంగా మల్లంపేటలో మనం తీసుకోవాలనుకుంటే 1,50,00,000 నుంచి 2 కోట్ల మధ్యన ఉన్నాయండి మల్లంపేట. సుల్తాన్పూర్లో ఇంకా డెవలప్ అవుతుంది, రాబోతున్నాయి కాబట్టి మనకు 1,25,00,000 దొరికేస్తాయి. పటాన్ చెరువు అంటే 1.5 నుంచి 2 crores మధ్యన విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అంటే ఏదో ఒక 2 ఎకరాల్లో 3 ఎకరాల్లోని కన్స్ట్రక్ట్ చేసి చిన్న ప్రాజెక్ట్ కాదు. అట్లీస్ట్ ఒక 10 acres ఉంటే బాగుంటుంది, రిలయబుల్గా ఉంటుంది, పబ్లిక్ ఎక్కువ ఉంటారు, అక్కడ బిజినెస్ కూడా బాగుంటుంది. అంటే ఈ కమర్షియల్ బిల్డింగ్స్ వస్తాయి, ప్లస్ ఈ క్లబ్ హౌస్లు, జిమ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ సేఫ్ సైడ్ ఉంటుంది. చిన్న ప్రాజెక్ట్స్ అంత సేఫ్టీ కాదు, పెద్ద ప్రాజెక్ట్ అంటే సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. ఇట్స్ గుడ్ అండ్ ఆప్షన్ అని చెప్పచ్చు. మనం 1 కోటి నుంచి 2 కోట్లు 3 కోట్లు పెట్టి విలాస్ కొంటున్నాం, లేదా 1.5 crore పెట్టి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటున్నాం. సో నాకు చాలా రోజు డౌట్ ఉంది, అసలు ఎంత ఖర్చు పెట్టి మనం ఫ్లాట్ కొంటున్నాం కదా, అసలు ఫ్లాట్ లైఫ్ టైం ఎంత ఉంటుంది?
అది ఇప్పుడున్న టెక్నాలజీ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు మనం బిల్డింగ్ కట్టామంటే చాలా స్ట్రాంగ్ గా ఉండేది, 100 సంవత్సరాలు గొప్ప చెప్పుకున్నాం. ఇప్పుడు మన పెంకుటిల్లు మనం చూస్తూనే ఉన్నాం. మండువాలు అంటారు మీకు. అవును, మండువాలు. ఎస్ ఎస్. ఒక్క మండువా ఇళ్ళకి 200 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఉందండి. ఇప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి మండువా హౌసెస్. ఇప్పటికే అవుతున్నాయి కన్స్ట్రక్షన్స్. కానీ ఎంతవరకు ఇది మన అంటే ముందు ఈ అమ్మేటప్పుడు చెప్తారా ఇలా బిల్డింగ్ లైఫ్ టైం ఎంత ఉంటుంది? చెప్తాను. చూడండి, అగైన్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇప్పుడు చాలా తగ్గిందండి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని పాత బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి, ఒక 25 years బ్యాక్ కట్టిన అపార్ట్మెంట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో రేట్లు కూడా తక్కువ ఉండేది. మంచి ఇటుకలు వాడేవారు, సిమెంట్ మంచి గ్రేడ్ సిమెంట్ వాడేవారు, స్టీల్ బాగానే ఉండేది, అప్పుడు దిట్టంగా ఉండేదండి. ప్లస్ గోడ సైజు నేను చూశానండి. ఒక పాత ప్రాజెక్టు రీసేల్ అయితే నాకు 1% రమ్మన్నారు చూడడానికి. రియల్లీ సర్ప్రైజ్ అండి. 12 inches ఇచ్చాడండి గోడ. 12 inches. ఈరోజు 9 inches ఇవ్వడానికి ఏడుస్తున్నారండి. ఈరోజు అపార్ట్మెంట్స్లో 9 inches కోసం ఆలోచిస్తున్నారు, ఏ విధంగా మనం ఇంకా తగ్గిద్దామని. అలాంటి 12 inches ఇచ్చారండి. సో 12 inches ఉన్నారంటే దిట్టంగా ఉంటుందండి, క్రాక్స్ రావు ఫ్యూచర్లో. దాని తర్వాత అలాగా ట్రెండ్ మారి ఈ సైజులు తగ్గాయి. ప్లస్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. ఒకప్పుడు 5 floor బిల్డింగ్ అని బ్రిక్ కన్స్ట్రక్షన్, మైవాన్ టెక్నాలజీ అంటారండి. అంటే బేసిక్గా అదేంటంటే అల్యూమినియం ఫ్రేమింగ్స్ ఉంటాయండి, కాంక్రీట్ వాల్స్ వస్తాయి, బ్రిక్స్ ఉండదు. అయితే అది కాస్ట్ ఎక్కువ ఉంటుందండి, పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక బ్రిక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నానంటే నాకు పర్ స్క్వేర్ ఫీటు ఒక 1500 నుంచి 1800 రూపీస్ ఖర్చు అవుతుందండి. అదే మైవన్ టెక్నాలజీలో కన్స్ట్రక్ట్ చేస్తానంటే 2500, 2300. అంటే మన హై రైజ్ ఎక్కువ హైట్ ఉంటే ఎక్కువ ప్రైస్ పెరుగుతుందండి. సో మైవన్ ఏంటంటే లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మైవన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ సౌండ్ ప్రూఫ్ అండి, క్రాక్స్ రావండి, వాటర్ సీపేజ్ ఉండదు. ఎక్కడ చూసినా కానీ అపార్ట్మెంట్ లో అన్ని ఒక వర్షం పట్టమో లేకపోతే మొత్తం ఏదో ఊడిపోతా ఉంటుంది. ప్రాపర్ ఇది ఉండాలండి, వాటర్ ట్రీట్మెంట్స్ ఉండాలండి. అది సరిగ్గా ప్రాపర్ అది లేదు, ఉండవు. డబ్బులు అయితే పెడుతున్నాం, మనం వెళ్ళంగా చూడండి ఫ్లాట్ చాలా బాగా నీట్ గా కనపడుతుంది. సో అంటే మనం వెళ్తున్నాం ఫ్లాట్కి వెళ్ళి చూసినప్పుడు ఏంటంటే మనం చూడండి నీట్ గా రెడీ చేసి పెడతారు. మన ఉన్న తర్వాత కరెక్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదో ప్రాబ్లం అనేది రోజు బయటపడుతుంది. సీపేజ్ ప్రాబ్లం అయితే వస్తుంది. చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. సో అంతా మళ్ళీ మనమే చేయించుకోవాలి. వాటర్ ప్రాబ్లం ఏదైనా లీకేజ్ జరిగితే మనకు ఆ ప్రాబ్లం అపార్ట్మెంట్ లో ఎక్కడ ఉందో కూడా తెలియదు. చాలా మంది చెప్పుకోలేని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. చూడండి, మనం మైండ్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 5 years సర్వీస్ అయితే ఇవ్వాలండి. ఒక బిల్డరు ఏవైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే 5 years దాకా హీ ఈజ్ రెస్పాన్సిబుల్ యాజ్ పర్ నార్మ్స్. ఉండవు, తర్వాతనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మనం ఇప్పుడు చూడండి, ఒక కామన్ మ్యాన్ అవి గుర్తించలేరండి. దానికి ఒక సివిల్ ఇంజనీర్ కావాలి. నోన్ పర్సన్ తీసుకెళ్తే ఆయన గెస్ట్ చేయగలడు, ఎక్కడ ఏది ఎలాగ ఉంది, క్రాక్స్ ఎక్కడ వస్తాయి, ఎక్కడ సీపేజ్ ప్రాబ్లం వస్తుందని చెప్పగలడు. సో దాన్ని ఐడెంటిఫై చేయడం కామన్ మ్యాన్ ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్ అని చెప్పొచ్చు. సో మనం ఏంటంటే ప్రిపేర్ అయిపోవాలి. 5 years దాకా ఏదైనా అయితే బిల్డర్ ఉన్నారు. 1.5 crore పెట్టి మనం ఒక అపార్ట్మెంట్ 3 bedroom తీసుకుంటాము. అదే 1.5 crore పెట్టి ఒక ల్యాండ్ తీసుకొని మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే 1.5 crore అయిపోతుంది బడ్జెట్ లో. అయిపోతుందండి. అగైన్ లొకేషన్ స్పెసిఫిక్ అండి. మన సిటీలో కావాలంటే ఆ ప్రైస్కి రాదు. ఒక మినిమం ఒక 200 గజాలు కొంటేనే మనకి పర్ఫెక్ట్ హౌస్ వస్తుంది. 200 అనుకుంటే మనం సిటీ నుంచి కొంచెం దూరం అవుట్స్కట్స్ ఓఆర్ఆర్ దగ్గరలో మనం ఎక్కడైనా ఒక 1 కోటి రూపాయలు ల్యాండ్ కొని 50 లక్షలు మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే దాని ఇట్స్ గుడ్. అయిపోతుంది. ల్యాండ్ ఎక్కువ పడుతుందండి. రీసేల్ మార్కెట్ రీసేల్ అన్ని చోట్ల ఉన్నాయండి. అవును, అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు అండి. రీసేల్ ఎక్కువగా మీరు చెప్పిన ఆప్షన్ ఏంటంటే ల్యాండ్స్ వరకే, నాట్ ఫర్ అపార్ట్మెంట్స్. అపార్ట్మెంట్స్కి విల్లాస్గా వర్తించదండి అని చెప్తాను. ల్యాండ్ అనుకోండి, ఇప్పుడు అదొక నేను లిక్విడ్ ప్రాపర్టీ అని చెప్పలేనండి. గోల్డ్ అనుకోండి లిక్విడ్ అనమాట, వెంటనే బ్యాంక్లో పెడితే మనీ వస్తుంది, అమ్ముకుంటే డబ్బులు వచ్చేస్తాయి. కానీ ల్యాండ్ అంత కాదు, అంత ఈజీ కాదు అమ్మడం. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువ వస్తాయండి. రాదర్ దెన్ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఇది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అపార్ట్మెంట్స్లో ఉంటుంది బట్ కొంతవరకే, విల్లాస్లో ఉంటుంది కొంతవరకే.
సో ఇన్వెస్ట్మెంట్కి అయితే నా ఫస్ట్ ఆప్షన్ ల్యాండ్ అనే చెప్తాను, సెకండ్ విల్లా, థర్డ్ అపార్ట్మెంట్ అండి. సో రీసేల్ ఎక్కడ వస్తుందంటే మేబీ మనీ రిక్వైర్మెంట్ వల్ల, ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, ఒక కూతురు ఉంది, ఒక ల్యాండ్ కొన్నాను, మ్యారేజ్ టైంకి మనకు మనీ కావాలి కాబట్టి అమ్ముకుంటున్నాను ఒకటి. రెండోది నా దగ్గర ల్యాండ్ ఉంది, ఒక ఇల్లు కొనుక్కుంటున్నాను, నాకు మనీ కావాలి కాబట్టి ఆ ల్యాండ్ అమ్మాలి. సో అప్పుడే రీసేల్ చేస్తారు. రీసేల్ బేసిక్ ఎందుకు చేస్తారంటే మనీ కావాలి. సో ఇప్పుడు అపార్ట్మెంట్స్ విల్లాసే ఉన్నాయనుకోండి, ఇప్పుడు చిన్న విల్లా కొన్నాను, నాకు సరిపోవటం లేదు, పెద్ద విల్లా కావాలి. సో ఆ విల్లా కొన్నప్పుడు ఈ విల్లాని అమ్ముకుంటాను. సో రీసేల్ అట్లా వస్తాయి ఎక్కువగా. ఇప్పుడు మార్కెట్ ఎక్కువగా రీసేల్ అవుతున్నాయండి. అంటే రీసేల్ ఎక్కడ, సిటీలో ఉన్న ప్రాపర్టీస్ బాగా అవుతున్నాయి. ఇప్పుడు నేను చూశాను, ఈ మియాపూరు, కూకట్పల్లి, కేపీహెచ్పి, ఈ లొకేషన్స్లో ఎక్కువగా రీసేల్ వస్తున్నాయి. నాకు ఫోన్స్ వస్తున్నాయి, సార్ ఎవరిని అడిగితే చెప్పండి, ఇలాగా మా ఫ్లాట్ అమ్ముదాం అనుకుంటున్నాం. సో ఆల్రెడీ చూడండి 10-15 ఇయర్స్ బ్యాక్ డెవలప్ అయిన ఏరియాస్ అన్నా ఇప్పుడు ఈ రీసేల్ వస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు 2 BHK కొన్నారు, ఇప్పుడు 3 BHKకి వెళ్తున్నారు, లేదా ఇండిపెండెంట్ హౌస్ కొంటున్నారు. సో ఫండ్స్ కూడా చూసుకోవాలి కదండి. ఫండ్స్ ఉంటే పర్వాలేదు, లేదనుకుంటే ఉన్న ప్రాపర్టీని నమ్మి ఇంకో ప్రాపర్టీకి ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి రీసేల్స్ ఎక్కువ వస్తున్నాయి మార్కెట్లో. బాగానే ఉందండి, గుడ్. రీసేలు చాలా వరకు తక్కువ ప్రైస్ కదండి. మార్కెట్లో ఒక 2 బెడ్రూమ్ కొంటున్నానంటే 70-80 లక్షలు అండి. అదే రీసేల్ ప్రాపర్టీ కొంటే 60 లక్షలకు వస్తుంది. సో కొనుక్కున్న వాళ్ళకి బెనిఫిట్, అమ్మిన వాళ్ళు కూడా ఎప్పుడో ఇప్పుడు 60కి అమ్ముతున్నారంటే ఎప్పుడో 25-30 కొనుంటారు వాళ్ళు. థ్యాంక్ యూ అండి రవి గారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. షూర్ అండి. డాక్యుమెంట్స్ మిస్ అయితే ఏంటి పరిస్థితి, ఓకే, ఒక నమ్మి డాక్యుమెంట్స్ వాళ్ళ చేతిలో పెట్టేంత వరకు కరెక్ట్. చాలా మంది ఇప్పుడు విలేజెస్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, లేకుంటే ఏదన్నా పట్టాదారు పాస్ పుస్తకం లేదా చిన్న చిన్న లోపాలు ఉంటే అక్కడ ఉన్న వాళ్ళని నమ్మి పాస్ పుస్తకాలు వాళ్ళ చేతిలో పెట్టడం, అదంతా మిస్యూజ్ జరగడం, ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి. సో మనం కాస్త ఈసారి ఎపిసోడ్ లో ఇవన్నీ మాట్లాడుకుంటాం. షూర్ అండి, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. సో ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్స్ కానీ ఏమైనా అంటే లొకేషన్ వైజ్గా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అడ్వైజ్ కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచందన్. సో నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ. సో హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఒక పేజ్ ఉందండి. అదేవిధంగా ఇస్కామ్ ప్రాపర్టీస్, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. మీరు పింక్ చేయండి, మీ క్వశ్చన్స్ మీరు దాంట్లో మెసేజ్లో పెట్టండి. ఐ విల్ గివ్ యూ ప్రాపర్ అడ్వైజ్ అండి. సో ఎక్కడ కొనవచ్చు, ఎక్కడ కొనుక్కోవచ్చు అని, ఎంత ప్రైస్ పెట్టి కొనవచ్చు అనేది, మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది, ప్రతిదీ కూడా మీకు చెప్తానండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.